And my dear parents, TSMSET 2024 కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని టాప్ కాలేజెస్ ఏంటి, బెస్ట్ కాలేజెస్ ఏంటి అని చర్చ చేస్తుంటారు. సో మీకు టాప్ 20 అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ వీడియో సెషన్లో కంప్లీట్ డీటెయిల్ ప్రొవైడ్ చేస్తాను. కాలేజ్ యొక్క కోడ్, బ్రాంచ్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఆ కాలేజీలో ఏ కోర్సెస్ ఉన్నాయి. సో మీకు మెయిన్గా అటానమస్ కాలేజెస్ అని టెస్ట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, అటానమస్ కాలేజీలో జాయిన్ అవుతే అడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది మీకు ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. నార్మల్ కాలేజ్ కంటే అటానమస్ కాలేజీలో జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీకు అటానమస్ కాలేజ్లో ఛాన్స్ ఉందంటే కనుక ఫస్ట్ అటానమస్ కాలేజ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందులో టాప్ 20 అటానమస్ కాలేజ్ ఇప్పుడు నేను చెప్తున్నవి కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఈ కాలేజీలో మీకు సీట్ వస్తుందంటే కనుక ఇంకా కన్ఫర్మ్గా జాయిన్ అవ్వాల్సిందే. సో ఆ కాలేజ్ సంబంధించి కాలేజ్ యొక్క ప్లేస్ ఎక్కడుంది, కాలేజ్ యొక్క కోడ్ ఏంటి, బ్రాంచ్ కోడ్ ఏంటి, బ్రాంచెస్ ఏమున్నాయి, ఫీ స్ట్రక్చర్ కూడా మనకు కొన్ని కాలేజెస్లో బ్రాంచ్ బేస్ చేసుకుని కూడా కాలేజ్ యొక్క ఫీ డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫీ స్ట్రక్చర్ కూడా మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. మీకు యూపీఐ ఐడి పేమెంట్ సంబంధించి స్కాన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కంపల్సరీగా మాకు గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలన్న వాళ్ళు మాత్రమే ఈ వాట్సాప్కి మెసేజ్ చేయండి. కాల్స్ కూడా ఓన్లీ పేమెంట్ చేసిన వాళ్ళకి డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి రిటర్న్గా మేమే కాల్ చేస్తాం తప్ప ఎవరికి పేమెంట్ చేయకముందు కాల్స్ కానీ మెసేజెస్ కానీ రిప్లై ఇవ్వడం జరగదు. వాట్సాప్ నెంబర్ 6309410931. మీరు ఓన్లీ టీఎస్ లేదా ఓన్లీ ఏపీ ఎంసెట్ మెంటర్షిప్ కావాలంటే 1250 రూపీస్, బోత్ ఏపీ అండ్ టీఎస్ మెంటర్షిప్ కావాలంటే 2000 రూపీస్. యూపీఐ ఐడి way2everything@OKSBI డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ మెంటర్షిప్ కావాలి మాకు అనుకున్న వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ వాట్సాప్కి పంపిస్తేనే రిప్లై వస్తుంది తప్ప మిగిలిన కాల్స్ అటెండ్ చేయడం, మెసేజెస్కి రిప్లై ఇవ్వడం జరగదు. ఎందుకంటే పేమెంట్ చేసిన వాళ్ళకి 100% టైం వాళ్ళకి స్పెండ్ చేయాలి కాబట్టి మిగిలిన వాళ్ళకి రిప్లై ఇవ్వడం అయితే జరగదు. అటానమస్ కాలేజ్ గురించి చూసుకుంటే ఫస్ట్ వన్ JNTU యూనివర్సిటీ. సో యూనివర్సిటీ దానికి అదే అటానమస్ కాలేజ్గా కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. మనం టాప్ 1 ఫస్ట్ మనకు హైదరాబాద్లో ఉన్న JNTU యూనివర్సిటీ. JNTU యూనివర్సిటీస్లో మనకు బ్రాంచెస్ చూసుకుంటే సిఎస్సి, బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, సిఎస్సిలో స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఈసీఈ, త్రిబుల్ ఈ, జియో ఇన్ఫర్మేటిక్, మెకానికల్, మెట్రాలజీ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఇందులో ఫీ స్ట్రక్చర్ అనేది మనం చూసుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ బ్రాంచ్కి 1 lakh రూపీ ఉంది. స్పెషలైజేషన్ బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 1 lakh రూపీ ఉంటుంది. నెక్స్ట్ జియో ఇన్ఫర్మేటిక్ కూడా 1 lakh రూపీ ఉంటుంది. మిగిలిన బ్రాంచెస్కి 50,000 రూపీస్ ఫీ మాత్రం ఉంటుంది. సో ఇక్కడ ఫీ కూడా కంపల్సరీగా నోట్ చేసుకోండి. అండ్ మీరు డిస్ట్రిక్ట్ కోడ్ MDL మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో డిస్ట్రిక్ట్ కోడ్ అండ్ కాలేజ్ కోడ్ మాత్రమే డిస్ప్లే వస్తుంది. ఓవరాల్గా ప్లేస్ మీకు వెబ్ ఆప్షన్లో ప్లేస్ కనిపించదు, కాలేజ్ యొక్క ఫుల్ నేమ్ కూడా కనిపించదు. ఫుల్ నేమ్ కూడా మిస్ అవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. ఇన్స్టిట్యూట్ కోడ్ ఒకటి సెలెక్ట్ చేయబోయి ఇంకోటి సెలెక్ట్ చేసి నెంబర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి రావాల్సిన కాలేజ్ కూడా మిస్ అవుతుంది. కాబట్టి కోడ్ కూడా కంపల్సరీగా నోట్ చేసుకోండి. JNTH మనకు మెయిన్ క్యాంపస్ హైదరాబాద్లో ఉన్న క్యాంపస్ ఇది. మీకు వచ్చిన ర్యాంక్కి కాలేజ్ ప్రిడిక్టర్, కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు రెడీ చేయడం జరిగింది. దీన్ని మీరు ఫ్రీగానే యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన ర్యాంక్స్ ఎంటర్ చేయండి, మీ కేటగిరీ, జెండర్ ఎంటర్ చేసేసుకోండి. మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, బ్రాంచ్ ఏది కావాలంటే ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఇలా మీ ర్యాంక్కి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది మీకు డిస్ప్లే కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా మీకు ఏ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉందని కూడా వెరిఫై చేసుకోవచ్చు. నెంబర్ 2 CBIT కాలేజ్. CBIT కాలేజ్ యొక్క ఫీజు 1,40,000. అఫిలియేటెడ్ టు OU యూనివర్సిటీ, రంగారెడ్డి డిస్టిక్, RR. కాలేజ్ యొక్క కోడ్ CBIT, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేటలో ఉంటుంది. బ్రాంచెస్ కనుక చూసుకుంటే CSC ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ, సివిల్ ఇంజనీరింగ్. దీంతోపాటు CSC స్పెషలైజేషన్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈసీఈ, త్రిబుల్ ఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానిక్. థర్డ్ వన్
విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో మనకు సిబిఐటి విఎన్ఆర్లో రెండు ఆల్మోస్ట్ టాప్ పోల్స్లోనే ఉంటాయి, రెండు ఈక్వల్గానే ఉంటాయి. నెంబర్ 2 నెంబర్ 3 పొజిషన్లు మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే నెంబర్ 2నే సేమ్ ఈక్వల్గా ఇవ్వచ్చు. డిస్ట్రిక్ట్ కోడ్ మేడ్చల్ ఎండిఎల్, కాలేజ్ యొక్క కోడ్ విజేఈసి. కాలేజ్లో బ్రాంచెస్ ఫీ స్ట్రక్చర్ చూస్తే 1,35,000 రూపీస్. అఫిలియేటెడ్ టు జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్, సిఎస్సి స్పెషలైజేషన్, బిజినెస్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఐఓటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈఐఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్. నెంబర్ 4 యూనివర్సిటీ క్యాంపస్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఓయూసీఈ. కాలేజ్ యొక్క కోడ్ ఓయూసీఈ హైదరాబాద్. డిస్ట్రిక్ట్ కోడ్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ అని ఉంటుంది. కాలేజ్ యొక్క ఫీజు 50,000 రూపీస్. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విఏఎస్వి. కాలేజ్ కోడ్ డిస్ట్రిక్ట్ కోడ్ హెచ్వైడి. కాలేజ్ యొక్క ఫీజ్ 1,40,000 రూపీస్. సిఎస్సి సివిల్, సిఎస్సిలో స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్. నెక్స్ట్ గోకరాజు రంగరాజు కాలేజ్ G+R మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఎండిఎల్. మనకు గోకరాజు లీలావతి కాలేజ్ కూడా ఉంటుంది. సో దీన్ని కూడా ఈక్వల్గానే 6th ప్లేస్లో కూడా మీరు తీసుకోవచ్చు. గర్ల్స్ స్టూడెంట్కి కాలేజ్ కాబట్టి అది ఉమెన్స్ కాలేజ్. సో ఇక్కడ బ్రాంచెస్ కనుక చూసుకుంటే సిఎస్సి సివిల్, సిఎస్సిలో స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ సిస్టమ్, డాటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్సి అండ్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఈసీఈ, ట్రిపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్. కాలేజ్ యొక్క కోడ్ 1,30,000 రూపీస్. అఫిలియేటెడ్ టు జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ. సో అటానమస్ కాలేజెస్ అయినా అఫిలియేటెడ్ యూనివర్సిటీకి ఉంటాయి కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఏంటి అని కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీయా ఉస్మానియా యూనివర్సిటీ అనేది. నెక్స్ట్ మనకు జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీస్లోనే మీకు 5 years ఇంటిగ్రేటెడ్ సెల్ఫ్ ఫైనాన్స్ బీటెక్ ప్లస్ ఎంటెక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు జేఎన్టీయూ యూనివర్సిటీలోనే సీట్ రావాలి, జేఎన్టీయూహెచ్లో మిస్ అవుతుంది అంటే కనుక 5 years ఇంటిగ్రేటెడ్ కూడా మీరు తీసుకోవచ్చు. కాలేజ్ యొక్క కోడ్ నోట్ చేసుకోండి, JNTHMT మేడ్చల్ డిస్ట్రిక్ట్. కాలేజ్ యొక్క ఫీజు 1,00,000 రూపీ. ఏ కోర్సుకైనా 1,00,000 రూపీ ఉంటుంది. సిఎస్సి సివిల్, ఈసీఈ, ట్రిపుల్ బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్. సో ఎంటెక్లోనే మీకు 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ కేఎంఐటి. కాలేజ్ యొక్క కోడ్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కేశవ్ మెమోరియల్ వాళ్ళకి 4 కాలేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ క్యాంపస్ ఇది. కేశవ్ మెమోరియల్ అనగానే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ క్యాంపస్ మనకు హైయెస్ట్ లిస్ట్లో ఉంటుంది. హైదరాబాద్. కాలేజ్ యొక్క కోడ్, కాలేజ్ యొక్క ఫీజు 1,03,000 రూపీస్. బ్రాంచెస్ సిఎస్సి, సిఎస్సిలో స్పెషలైజేషన్ బ్రాంచెస్ కనుక చూసుకుంటే సిఎస్డి, సిఎస్ఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇందులో కోర్ బ్రాంచెస్ ఏవి ఉండవు, కంప్లీట్గా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి ఈ కాలేజ్. నెక్స్ట్ సివిఆర్హెచ్. సివిఆర్ కాలేజ్ ఇంకోటి కూడా ఉంటుంది మీకు. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నం, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. కాలేజ్ యొక్క ఫీజు 1,50,000 రూపీస్. సిఎస్సి, ఏఐడి, ఏఎం, సివిల్, సిఎస్సిలో స్పెషలైజేషన్ బ్రాంచెస్ బిజినెస్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఈసీఈ, ట్రిపుల్ ఈఐఈ. చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఈ కాలేజీలో. నెక్స్ట్ కాలేజ్ వచ్చి ఎంజీఐటి. సిబిఐటి కాలేజ్ వల్ల ఇంకొక బ్రాంచ్ ఇది ఎంజీఐటి. మీకు సిబిఐటితో పాటు ఎంజీఐటిలో కూడా సీట్స్ అయితే పాసిబిలిటీ ఉంటే తీసేసుకోవచ్చు. సో ఎంజీఐటి కాలేజ్ సంబంధించి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ 1,60,000 రూపీస్ కాలేజ్ మీకు గండిపేట్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. బ్రాంచెస్ కనుక చూసుకుంటే సిఎస్సి, సివిల్, స్పెషలైజేషన్స్, బిజినెస్ సిస్టమ్, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఈసీఈ, ట్రిపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, మెట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ బ్రాంచ్, తర్వాత మెట్రాలజీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్. మీకు ఇప్పుడు చెప్తున్న ఈ టాప్ 20 అటానమస్ కాలేజెస్ అనేవి మీరు ఈ ఇయర్ డేటా బేస్ చేసుకొని మాత్రమే వెరిఫై చేయండి. ఈ ఇయర్ కంప్లీట్ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, కాలేజీలో
ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అన్నీ బేస్ చేసుకొని ఇప్పుడు ఈ టాప్ 20 మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాప్ 11 బీవీఆర్ఐ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్ ప్లేస్ వచ్చి మీకు మేడ్చల్ డిస్టిక్ ఎంఈడి. కాలేజ్ యొక్క ఫీజు 1,35,000 రూపీస్. బ్రాంచెస్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్, సివిల్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ బిజినెస్ సిస్టమ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. నెక్స్ట్ ఈసీఈ, త్రిబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్. ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ చాలా తక్కువ కాలేజెస్లోనే ఉంటాయి. నెక్స్ట్ కాలేజ్ యొక్క కోడ్ జీసీటీసీ నోట్ చేసి పెట్టుకోండి. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కాలేజ్. మనకు ఫ్యూఎస్గా చూసుకుంటే కొన్ని కాలేజెస్కి ప్లేస్మెంట్స్ ఫ్యాకల్టీ చాలా బాగుండడం వల్ల కాలేజెస్ చాలా టాప్ పొజిషన్లకు వస్తున్నాయి. అలాంటి ఒక కాలేజే మనకు జీసీటీసీ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. కాలేజ్ యొక్క ఫీజు 1,20,000 రూపీస్. మనకు మేడ్చల్లో ఉంది. ప్లేస్ కీసరా. నోట్ చేసి పెట్టుకోండి, ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్కటి కాలేజ్ యొక్క కోడ్ కంపల్సరీగా నోట్ చేసుకోండి. బ్రాంచెస్ సిఎస్సి, సివిల్, సిఎస్సి స్పెషలైజేషన్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఈసీఈ, త్రిబుల్ మెకానికల్. సో ఇప్పుడు ఫ్యాకల్టీ పరంగా, ప్లేస్మెంట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇప్పుడు ఈ టాప్ 20 కాలేజ్ ప్రతి ఒక్కరి వెబ్ ఆప్షన్స్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. మీ ర్యాంక్కి వస్తుందంటే కనుక ఎవరు మిస్ చేసుకోకుండా అన్ని ఇన్ఫర్మేషన్స్ కంపల్సరీ గ్యాదర్ చేసి పెట్టుకోండి. వెబ్ ఆప్షన్ టైంలో కన్ఫర్మ్గా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ నెంబర్ 13 శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఎన్ఐఎస్. కాలేజ్ కోడ్ మేడ్చల్ డిస్టిక్. కాలేజ్ యొక్క ఫీజు 1,30,000 రూపీస్. బ్రాంచెస్ సిఎస్సి, సివిల్, సిఎస్ స్పెషలైజేషన్లో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఐఓటీ, ఈసీఈ, త్రిబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానిక్. నెంబర్ 14 వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విఎంఈజీ. కాలేజ్ కోడ్ రంగారెడ్డి డిస్టిక్. కాలేజ్ యొక్క ఫీజు 1,40,000 రూపీస్. సిఎస్సి, సివిల్, సిఎస్సి స్పెషలైజేషన్లో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఈసీఈ, త్రిబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్. నెంబర్ 15 ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజ్ కోడ్ ఎంబీఎస్ఆర్. కాలేజ్ యొక్క ఫీజు 1,30,000 రూపీస్. సిఎస్సిలో స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్ ఉంది, ఈసీఈ, త్రిబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ సివిఎస్ఆర్. సివిఎస్ఆర్ మనకు ప్రీవియస్గా అనురాగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి సివిఎస్ఆర్ అనేది కాలేజ్ కోడ్ ఉంది. ఫార్మల్లీ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్గా ఉంది. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీగా ఉంది. అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీనే. కాలేజ్ యొక్క ఫీజు 1,35,000 రూపీస్. మనకు అనురాగ్ యూనివర్సిటీ మీకు కావాలంటే డైరెక్ట్ అడ్మిషన్స్, అనురాగ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. అలాంటిది ఎక్కువ ఫీజు కాకుండా కౌన్సిలింగ్లో జాయిన్ అయితే మీకు తక్కువ ఫీజు ఉంటుంది. మేడ్చల్. బ్రాంచెస్ సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సివిల్, ఈసీఈ, త్రిబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానిక్. నెక్స్ట్ నెంబర్ 17 కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది వరంగల్లో ఉంటుంది. హన్మకొండ హెచ్ఎన్కే. కాలేజ్ యొక్క కోడ్ కేఐటిఎస్. వరంగల్ సరౌండింగ్స్, కరీంనగర్, మిగిలిన డిస్టిక్ సరౌండింగ్స్లలో టాప్ కాలేజ్ చూజ్ చేసుకోవాలన్న వారికి ఇక్కడ కిడ్స్ కాలేజ్ అయితే ఉంటుంది. 1,25,000 రూపీస్. ఇంకొకటి ఎస్ఆర్ యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఇది ఎస్ఆర్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ వాళ్ళు మనీ పెట్టి చేయించడం వల్ల వచ్చింది తప్ప ఎస్ఆర్ యూనివర్సిటీస్కి అంత ఫెయిత్ కానీ, ఎస్ఆర్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ కానీ, ఫ్యాకల్టీ అసలు ఏం బాగలేరు. అసలు ఎస్ఆర్ యూనివర్సిటీ లోకల్లో ఉంది కదా, అది యూనివర్సిటీ కదా అని ఎవరు చూజ్ చేసుకోకండి. అనవసరంగా లాస్ అవుతారు, కెరీర్ కూడా లాస్ అవుతుంది. లాస్ట్ ఇయర్స్లో సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఒకసారి అవన్నీ వెరిఫై చేసుకోండి. సిఎస్సి బ్రాంచెస్ సివిల్, సిఎస్డి, సిఎస్ఎం, సిఎస్ఎన్, సిఎస్ఓ, మెకానికల్. నెంబర్ 18 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఐఏఆర్ఈ మేడ్చల్ డిస్టిక్. కాలేజ్ యొక్క ఫీజు 1,01,000 రూపీస్. సిఎస్సి బ్రాంచెస్, స్పెషలైజేషన్ బ్రాంచెస్ కూడా అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఈసీఈ, త్రిబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ అండ్ సివిల్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. నెంబర్ 19 జేఎన్టీయూ యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ మనకు సుల్తాన్పూర్లో ఉంటుంది. ఎస్ఆర్డి మీకు డిస్టిక్ కోడ్. ఇందులో కాలేజ్ యొక్క ఫీజు 50,000 రూపీసే. సిఎస్సి, సివిల్, సిఎస్సిలో స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. మీకు యూనివర్సిటీ కాలేజ్ కావాలి అన్నప్పుడు యూనివర్సిటీ రాలేదంటే క్యాంపస్ కాలేజ్ సుల్తాన్పూర్ కూడా చూజ్ చేసుకోవచ్చు. ఈసీ అండ్ మెకానికల్. నెంబర్ 20
నీల్ గోగైటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NGIT కాలేజ్ యొక్క కోడ్. ఇది కేశవ్ మెమోరియల్ యొక్క సెకండ్ క్యాంపస్. ఇది మేడ్చల్. మీకు కేశవ్ మెమోరియల్ ప్రీవియస్గా చెప్పాను కదా, దాని యొక్క సెకండ్ క్యాంపస్ ఇది. ఇంకా 2 క్యాంపసెస్ ఉన్నాయి, అవి టాప్ 20లో అయితే రావు. కాలేజ్ యొక్క ఫీజు 90,000 రూపీస్. CSC కంప్యూటర్ సైన్స్, CS అండ్ CS ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఈ కేశవ్ మెమోరియల్ వాళ్ళు మాత్రమే ఓన్లీ CSC రిలేటెడ్ కోర్సెస్ మాత్రమే రన్ చేస్తుంటారు. కోర్ బ్రాంచ్కి సంబంధించి ఏ కాలేజెస్ ఉండవు. మీకు కంప్లీట్గా కౌన్సిలింగ్ సంబంధించి ఏ వీడియోస్ కావాలో ఆ వీడియోస్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెరిఫై చేయండి. థ్యాంక్ యూ.